నమస్కారం. ముందుగా మన చిన్నారి పిల్లలందరికీ ఒక చిన్న మాట. చిట్టి తల్లులు బాగున్నారా? రంగురంగుల వస్తువులతో ఆడుకుందామా ఈరోజు? అవును, భలే సరదాగా ఆడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమేంటంటే ఒక చక్కటి ఆట గురించి. ఇక్కడ ఉన్న పత్రాలలో ఆ ఆట పేరు నేను స్పష్టంగా చెబుతాను వినండి. కృత్యం పేరు నమూనాలతో వినోదం. కళని సృష్టించడం, పూసలు శరీర కదలిక నమూనాలు. వినడానికిది కేవలం చిన్నపిల్లల ఆటలాగే అనిపిస్తోంది, కానీ నిజానికి పిల్లల బుజ్జి మెదడుకు ఇది చాలా మేలు చేస్తుంది తెలుసా? అవును, నిజమే. మరి ఈ ఆటకు కావలసిన వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయి. అవి చాలా సులభంగా దొరికేవే. ఏంటవి? అంటే 3 వేర్వేరు రంగుల పూసలు, ఎరుపు, నీలం, పసుపు రంగులవన్నమాట. అలాగే ఒక దారం, 3 రంగు కాగితాలు, గమ్, తెల్ల కాగితాలు, కొన్ని కూరగాయలు, విషరహిత రంగులు, నీరు మరియు చిన్న గిన్నె. ఓహో, ఇవన్నీ మనింట్లో ఉండేవే కదా. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ ఆట ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు. అవును, అవేంటి? అంటే ఇవి చాలా చిన్న విషయాలే. పిల్లలు రంగులను, ఆకారాలను సులభంగా గుర్తిస్తారు. అలాగే ఒక పద్ధతిలో వస్తువులను పేర్చడం నేర్చుకుంటారు. ఓహో, భలే ఉండే. అవును, అంతేకాకుండా తమ సొంత చేతులతో ఇలా అందమైన బొమ్మలు చేస్తూ చాలా సంతోషిస్తారు. భలే చెప్పారు. అయితే ఆ పత్రాలలో వయస్సు 3-4 అని ఒక విభాగముంది. ఇందులో ఉపాధ్యాయులు పిల్లలకు ఎరుపు, నీలం మరియు పసుపు రంగుల పూసలు, ఒక దారం ఇవ్వాలి అని ఉంది. అవును, ఇచ్చి ఊరికే వదిలేయకూడదు. మరి ఏం చేయాలి? ముందుగా ఎరుపు, ఆ తర్వాత నీలం, ఆ తర్వాత పసుపు, ఇలా ఒక పద్ధతిలో దారంలో పూసలెక్కించమని ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పాలి. ఓహో, అర్థమైంది. ఇది సరిగ్గా ఒక రంగుల రైలు బండిలాగా ఉంది కదూ. ముందు ఎరుపు డబ్బా, తర్వాత నీలం డబ్బా, ఆ పక్కనే పసుపు డబ్బా. భలే చెప్పారు. అవును, ఇలా పిల్లలను భలే ఉత్సాహపరచవచ్చు కదా. అవునవును, ఉపాధ్యాయులు ఇతర పద్ధతుల్లో కూడా పూసలు ఎక్కించమని పిల్లలను ప్రోత్సహించాలి. చాలా బావుంది. ఆ తర్వాత కొంచెం పెద్ద పిల్లల కోసం వయస్సు 4-5 అని మరో విభాగముంది. ఇందులో కొంచెం పెద్ద పిల్లలకు ఎరుపు, నీలం మరియు పసుపు రంగుల కాగితాలిచ్చి వాటిని పొడవుగా చింపమని చెప్పాలి. అవును, అలా చింపిన తర్వాత ఆ కాగితాలను ఒక వరుసలో తెల్ల కాగితం మీద అతికించడానికి ఉపాధ్యాయులు పిల్లలకు సహాయం చెయ్యాలి. అలా అతికించడం వల్ల వాళ్లకు భలే సరదాగా ఉంటుంది. అయితే ఉపాధ్యాయులు ఇందులో ఏమి గమనించవచ్చు అన్నది కూడా ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. అవునండి, ముఖ్యంగా 3 విషయాలు. మొదటిది, పిల్లలు వస్తువులను ఎలా ఆసక్తిగా వాడుతున్నారో గమనించాలి. సరే, రెండోదేంటి? రెండవది, పిల్లలందరూ కలిసి ఆడుకునేటప్పుడు వారు ఎలా మాట్లాడుకుంటున్నారో వినాలి. ఓహో. ఇక మూడవది ఏంటంటే, ఆ కాగితాలు చింపుతున్నప్పుడు, పూసలు గుచ్చుతున్నప్పుడు వారి చిన్న కండరాల కదలికలు, చేతికంటి సమన్వయం ఎలా ఉందో గమనించాలి. వావ్, కేవలం ఒక చిన్న ఆట ద్వారా ఇన్ని విషయాలు గమనించవచ్చు అన్నమాట. పిల్లల శారీరక ఎదుగుదలకు ఈ ఆట భలే పనికొస్తుంది గదా. సరే, మన సమయం కూడా ముగుస్తోంది. ఈరోజు మనం రంగులతో భలే ఆడుకున్నాం కదా. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.